స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మాటి పట్టాభిరామ్ భూమన కుటుంబం తిరుపతిలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను వేధిస్తూ భయాందోళనకు గురిచేశారు. దళితుడు పవన్ను చిత్రహింసలు పెట్టారు. స్వర్ణముఖి నది సమీపంలోని సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల స్థలాన్ని భూమన కుటుంబం కబ్జా చేసినట్లు రెవెన్యూ మంత్రికి నివేదిక అందింది. భూమనపై క్రిమినల్ కేసులు పెట్టి కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటాం. టీడీఆర్ బాండ్లలో జరిగిన అవినీతిపై భూమన కుటుంబంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. భూమన అభినయ్ రెడ్డిని అవినీతిపరుడిగా మార్చి 35,000 దొంగ ఓట్లను చేర్పించి భూమన కుటుంబం పాపాల పుట్టగా మారింది. ఈ చీడపురుగుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తిరుపతిలో మీడియాతో సమావేశంలో పట్టాభి అన్నారు. అదే రకంగా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు, ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే రేపటి రోజున వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి రేపు కోర్టులో మా బాబాయే కదండి, మేమే నరుక్కున్నాం, మేమే 2 గొడ్ల పోట్లు వేసాం, మా బాబాయ్ మా ఇష్టం, చంపుకుంటాం నరుక్కుంటాం అన్న పందాలో పాపం ఆ దళిత బిడ్డ పవన్ చేత బలవంతంగా ఇప్పించినటువంటి స్టేట్మెంట్. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? ఈ కేసుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీనిని చాలా తీవ్రంగా పరిగణించి పోలీసులకి గట్టి ఆదేశాలు ఇచ్చి ఆ బిడ్డని వారి కిడ్నాప్ చర్య నుంచి రక్షించడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ప్రధాన ముద్దాయిలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వెనకుండి ఈ వ్యవహారాన్నంతా నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదే రకంగా ఈరోజు